జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా సంబాలకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన అప్డేట్ అయితే తీసుకొచ్చా. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఓకేనా? ఈ సంబాల్నే మన వాళ్ళు శంబలా నగరం అని చెప్పేసి కూడా అంటారు. నిజానికి ఈ సంబాల్ నగరము ఒకప్పుడు మన హిందువులకు పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా ఉంటా వచ్చేది. వారణాసితో సమానంగా ఈ సంబాల్ కూడా గొప్పగా వెలుగొందింది. ఈ సంబాల్ పట్టణంలో అప్పట్లోనే 68 పవిత్ర పుణ్యక్షేత్రాలు, ఎన్నో ప్రముఖమైనటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయంట. మన పురాణాల ప్రకారం విష్ణు భగవానుడు అవతారాలలో చివరి అవతారం ఈ కల్కి అవతారం. దుష్టశక్తులు పెరిగి ధర్మం క్షీణించినప్పుడు ఈ సంబలా నగరంలో విష్ణు భగవానుడు కల్కి అవతారం ఎత్తి ఈ దుష్టశక్తులు అన్నింటినీ కూడా సంహరిస్తాడంట. అంటే కలియుగాంతం కూడా అప్పుడే వస్తాయని చెప్పేసి నేను కూడా చదివినా. ఇలాంటి అద్భుతమైన ఘట్టానికి ఈ సంబాల్ పట్టణం వేదిక కానుండడం గొప్ప విషయం. అందుకే ఈ సంబాల్ పట్టణంలో కల్కి భగవానుని గుర్తుగా అతి పెద్ద ఒక దేవాలయాన్ని నిర్మించారు. ఆ దేవాలయ దీపధూప నైవేద్యాలకు కొన్ని వేల ఎకరాలు రాసిచ్చారు. ఆ ఆలయం పేరే హరిహర మహల్. ఆ మహా ఆలయాన్ని 13వ శతాబ్దంలోనే మన హిందూ చక్రవర్తులు నిర్మించారు. అయితే 15వ శతాబ్దంలో మన దేశాన్ని మొఘల్ దురాక్రమణదారులు ఆక్రమించుకున్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. అప్పట్లోనే ఈ మొఘల్ దురాక్రమణదారుడైనటువంటి బాబర్ గాడు మన హరిహర మహల్ను చూసి కన్నుగుట్టింది. అద్భుతంగా కళ్ళు చెదిరేలా ఉన్నటువంటి మన హరిహర మహల్ను చూసి ఓర్చుకోలేనటువంటి ఈ బాబర్ గాడు మన హరిహర మహల్ను కూల్చేసి దాని గోడల మీదనే ఈ జామా మసీదుని అయితే నిర్మించాడు. ఎందుకంటే బలంగా ఉన్నటువంటి హరిహర మహల్ పునాదులను కనీసం వాడు కదిలించలేకపోయినాడంట. ఇక ఆ పునాదులను కదిలించలేమని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చేటువంటి ఈ బాబరు మన హరిహర మహల్ పునాదుల మీదనే ఈ జామా మసీదుని అయితే నిర్మించాడు. దాన్నే ఇప్పుడు సంబాల్ జామా మసీదు అంటున్నారు. సరే, ఈ విషయం పైన మన హిందూ లాయర్ అయినటువంటి విష్ణు శంకర్ జైన్ గారు సంబాల్ కోర్టుకు వెళ్ళడంతో సంబాల్ కోర్టు ఏం చేసిందయ్యా అంటే ఈ జామా మసీదులో ఆర్కియాలజీ సర్వే చేపట్టడానికి అనుమతులు ఇచ్చింది. ఏది అయోధ్యలో ఆర్కియాలజీ సర్వే చేశారు కదా, అచ్చం అలాగే. సరే, ఈ తీర్పు వచ్చిన మొదటి వారం రోజులు ఎటువంటి గొడవలు కూడా జరగల, సైలెంట్గానే ఉన్నారు. ఎందుకంటే లోపలంతా ప్లానింగ్స్ జరుగుతూ ఉంటాయి. కానీ వారం రోజుల తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు ఈ సంబాల్ జామా మసీదులోకి ప్రవేశించే సమయంలో ఇక దాదాపుగా 2500 మంది జిహాదీలు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఈ రాళ్ళు, పెట్రోల్ బాంబులు, నాటు తుపాకులతో విధ్వంసం చేశారు. చివరికి పోలీసులపైన కూడా కాల్పులు జరిపినారయ్యా. ఎంత దారుణమో చూడండి. అనేక వాహనాలను, పోలీస్ జీబులను కూడా తగలబెట్టేశారు. ఈ అల్లర్లలో కొంతమంది ఈ జిహాదీగాళ్ళు, ఎందుకంటే పరిస్థితి తీవ్ర రూపం దాల్చడానికి వాళ్ళే కాల్చుకొని కొంతమంది సాను కూడా చచ్చారు పిచ్చి కుక్కల మాదిరి. 20 మందికి పైగా పోలీసులు తీవ్ర గాయాల పాలైనారు. ఇక యోగి ఊరుకుంటాడా? ఇంత జరుగుతూ ఉంటే, ఇంత బీభత్సం చేస్తూ ఉంటే అస్సలు ఊరుకోడు. ఇక యోగి మార్క్ యాక్షన్ అయితే ప్రారంభమైంది. అసలు ఈ ముస్లిం యువకులను ఎవరు రెచ్చగొట్టారు ఇంత గొడవ చేయడానికి? ఎవరు వాళ్ళకు నాటు తుపాకులను, ఈ పెట్రోల్ బాంబులను అన్నింటిని కూడా సరఫరా చేశారు? ఎవరు ఈ జిహాదీగాళ్లకు మందు పోయిచ్చి అల్లలకు కారణమయ్యారు అన్న విషయం పైన ఉత్తరప్రదేశ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలా, ఒకటి గడ్డి తినమంటే మనం తింటామా? ఒకటి చెప్తే నువ్వు ఎట్ట చేస్తావు? నీకు తెలీదా? నువ్వు ఇబ్బందులు పాలవుతావు, సర్వం కోల్పోవాల్సి వస్తుంది, జైలు పాలవ్వాల్సి వస్తుంది అని చెప్పి నీకు తెలీదా? ఒకటి రెచ్చగొడితే నువ్వు ఎట్ట రెచ్చిపోతావు? ఈ విచారణ చేస్తుండగా అసలు దొంగలు దొరికిపోయినారు. ఈ అర్రలకు కారణమైంది ఎవరో కాదు, ఈ సంబాల్ జామా మసీద్ చీఫ్ అయినటువంటి జాఫర్ ఆలీనే. ఈ జాఫర్ ఆలీ అనేవాడు సంబాల్ జామా మసీదు పెద్ద మనిషి అన్నమాట. అంటే ఆ మసీదుకు సంబంధించినటువంటి పెద్ద మనిషి అయిన గారు. పేరుకేమో పెద్ద మనిషి, చేసేటి ఏమో ఇట్ట పనుల లంగా వ్యాపారాలా. ఈ జామా మసీదు వ్యవహారాలన్నీ కూడా ఆయన గారే చూసుకుంటా ఉంటాడు. ఈ జాఫర్ అలీనే ముస్లిం యువకులను పోగు చేసి వాళ్ళకు తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళకు మందు పోయించి ఈ సంబాల్ అల్లర్లో కారణమైనాడంట. అంతే, ఇక పోలీసులు ఈ జాఫర్ అలీను సంబాల్ జామా మసీదులోంచి బయటకు లాక్కొచ్చి మరీ అరెస్ట్ చేశారు. అది కూడా ఇప్పుడు రంజాన్ టైంలో ఎత్తి జీబులో వేసి పోలీస్ జీబులో ముందు కోర్టుకు తీసుకొమ్మినారు. కోర్టు రిమాండ్ విధించగానే ఇక పోలీసులు ఇంకా వాళ్ళ లాఠీలకైతే పని చేపడున్నారు. ఎందుకంటే ఆడ జరిగిన బీభత్సం మామూలు బీభత్సం కాదు కదా. ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలా. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఖచ్చితంగా చేసే పనులు బట్టి ట్రీట్మెంట్ అయితే ఉండాలా. అసలు ఈ మనిషిని చూడండి ఒకసారి, అంతా ఒక పిచ్చోడు మారి ఉన్నాడు, పిచ్చి మున్నాకుడు మాదిరా. ఒక దెబ్బ కొడితే సచ్చేటట్టున్నాడు. వీడికి అవసరం అయిపోకుండాలన్నీ కూడా. వీడు
సంబాల్లో అంత పెద్ద స్థాయిలో అల్లరి సృష్టించాడు అంటే మనిషి ఉండేదానికి వీడు చేసిన దానికి సంబంధమే లేదు. మొత్తం మీద అసలు సిసరైనటువంటి దొంగైన ఈ జాఫర్ అలీ ఇక జీవితంలో జైలు నుంచి అయితే బయటికి రాలేడు, అది మాత్రం కన్ఫామ్. ఒకవేళ ఏమన్నా యోగి గారు కదా అండేది, జీబులు తిరగబడవచ్చు లేకపోతే ఇంకేదైనా జరగచ్చు, అది కూడా జరుగుతుంది, దాంట్లో కూడా ఏం డౌట్ ఏమి లేకపోతే ఏంది ఇదంతా కూడానా? అంటే హిందువుల ఆలయాన్ని బలవంతంగా లాక్కొని దాన్ని ధ్వంసం చేసి దాని మీద మసీదు నిర్మాణం చేసిందే కాక వాస్తవాల కోసం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సర్వే చేయాలంటే ఇన్ని దాడులు చేస్తారా? ఎంత దానం. ప్రపంచంలో ఏ మసీదు కోసమైనా కూడా సరే, నేను ఓపెన్గానే అడుగుతున్నా, ఏ మసీదు కోసమైనా కూడా ముస్లింలు ఇన్ని దేశాలు ఉన్నాయి కదా, ఒక్క మసీదు కోసమైనా కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళిన సంఘటనలు ఉన్నాయా ముస్లిం దేశాల్లో? లేవు కదా. అది పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, అరబ్ కంట్రీస్ కావచ్చు, ఏ దేశమైనా కానీ మన దేశంలో ఏంటంటే హిందువులు మన ఆలయాల కోసం కోర్టు మెట్లెక్కి న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. అందుకే చెప్పేది, ఈ కులాలు గోత్రాలు ఈ దరిద్రాలన్నీ వదిలిపెట్టి అందరూ ఒకటిగా ఉంటే మనం కాకపోయినా కూడా మన భవిష్యత్ తరాలైనా కూడా బాగుంటాయి అనేది నా ఉద్దేశం. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశ. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.